హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్నారు డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్లో వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా. సో ఇట్స్ టైమ్ టు రెజ్యూమ్ ద థింగ్స్. నౌ ఐఎమ్ బ్యాక్ విత్ ఏ వీడియో కాల్ గిట్ అండ్ గిట్హబ్. సో ఈ వీడియోలో మనం గిట్ అంటే ఏంటి, గిట్హబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం ఎందుకు నేర్చుకోవాలంటే దాని రీజన్స్ అనేది మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు 10 మంత్స్ నుంచి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. 11th మంత్లో నాకు కోడ్కి ఏమైందంటే ఎర్రర్స్ వచ్చినాయి, కరెక్ట్ అయిపోయింది. నా కోడ్ అనేది నేను అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు. సో మనం అనుకుంటాం కదా, లైక్ నాకు ఒక లాస్ట్ మంత్ యొక్క కోడ్ అనేది ఉంటుంటే బాగుండు చక్కగా, లైక్ నేను లాస్ట్ మంత్ కోడ్ ఇప్పుడు ఉపయోగించుకుంటా అని చెప్పి, లైక్ ఒక ఫోటో అనేది తీసి పెట్టుకుంటే బాగుండేది, ఆ లాస్ట్ మంత్ ఫైల్ ఉపయోగించుకుంటా అని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గిట్ మనం ఏదైతే లాస్ట్ మంత్ చేసామో అవన్నీ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ విల్ కెన్ ట్రాక్ అండ్ ఆల్సో వీ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఒక ప్రాజెక్ట్ మీద 10 మంది వర్క్ చేస్తున్నప్పుడు 10 ప్లేసెస్లో నుంచి విత్ హెల్ప్ ఆఫ్ దిస్ గిట్ మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తే కనుక ఏది ఒకరి వల్ల అవుతుంది. లిటరలీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ వర్క్ ఆన్ వన్ ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇంతమంది కొలాబరేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ వన్ వాట్సాప్ అనేది, వాట్సాప్లో చాటింగ్ అనేది ఫీచర్ని ఒకళ్ళు డెవలప్ చేస్తారు, వాట్సాప్లో డీపీ అనే ఫీచర్ని ఇంకొకళ్ళు డెవలప్ చేస్తారు. సో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి కదా. సో ఈ మల్టిపుల్ ఫీచర్స్కి ఒకే ప్రోడక్ట్ తయారవుతున్నాయి. ఇవన్నీ కంట్రోలింగ్ మనకి ఈజీగా గిట్ అనే దానివల్ల ఈజీ అవుతుంది. నౌ అట్ ద సేమ్ టైమ్, వాట్ ఈస్ గిట్హబ్? గిట్హబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ టు హోస్ట్ ఆల్ ద ఫైల్స్. జనరల్లీ మనకి ఇక్కడ సంథింగ్ లైక్ రిపాజిటరీ అని చెప్పి అయితే ఒక ఫైల్ అయితే ఉంటుంది. వాట్ ఈస్ దిస్ రిపాజిటరీ? రిపాజిటరీ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ఫోల్డర్ ఓన్లీ. ఫోల్డర్నే మనం రిపాజిటరీ అంటాం. బట్ ఈ రిపాజిటరీ దాని యొక్క చేంజెస్ని అది ట్రాక్ చేసుకోగలుగుతుంది. మనకి గిట్ వాడడం వల్ల ఏమవుతుందంటే, దాని ప్రాజెక్ట్లో 10 మంది కోడ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఏ డెవలపర్ అనేది ఏ కోడ్ మనకి కాంట్రిబ్యూట్ చేశారో మనకు తెలియాలి కదా. సో ఇట్ విల్ సింపుల్ ట్రేస్ అంటే ట్రాక్ చేస్తుంది ఎవరు ఏం డెవలప్ చేశారో, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఇవన్నీ మనకు తెలుస్తుంది దీనివల్ల. సో ఈ వీడియోలో మనం గిట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ రిపాజిటరీ అంటే ఏంటి, మనం గిట్ అనేది ఎలా క్లోన్ చేసుకుంటాం, ఆల్ ద టెక్నికల్ టర్మ్స్ మొత్తం తెలుస్తాయి మీకు. సింప్లీ ఆఫ్టర్ లర్నింగ్ దిస్ వీడియో మీరు గిట్ అనేది వాడటం ఈజీగా మొదలెడతారు. అట్ ద సేమ్ టైం గిట్ హబ్తో పాటు చాలా ఫొటోస్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. గిట్ ల్యాబ్ ఇవన్నీ కూడా, బిట్ బకెట్ గిట్ ల్యాబ్ అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే ప్లాట్ఫామ్స్ లైక్ ఏ వెండర్ టు హోస్ట్ ఆల్ ద రిపాజిటరీ. మన ఇక్కడ గిట్ అనేది ఒక టెక్నాలజీ అయితే కనుక, ఇక్కడ మిగతా ఏదైతే రైట్ సైడ్ బాక్స్లో ఉన్నాయో ఇవన్నీ కూడా కంపెనీస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ గిట్ హబ్ అనే దాన్ని మనం ఈజీగా వాడతాము. ఎందుకంటే మనకి ఓపెన్ సోర్స్కి వెళ్ళినా కానీ ఒక రిపాజిటరీ మీద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ప్రొడక్ట్ ఉంటుంది, అది ఓపెన్ సోర్స్ ఉంటుంది, 1000 ఆఫ్ డెవలపర్స్ ఒక్కొక్కరు నచ్చినట్టు ఒక కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఇవన్నీ జరగాలంటే మనకి వాళ్ళ యొక్క ట్రేసింగ్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, మనకి బ్యాకప్ ఉండాలి. మెయిన్లీ కోడ్కి ఏమైనా కానీ మనం ఈజీగా బ్యాకప్ చేయొచ్చు. అంటే ముందు వర్షన్కి మనం సింప్లీ షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, మన ఒక ప్రాజెక్ట్ మన ఫ్రెండ్స్ చేద్దాం అనుకుంటే, ఒకే ప్రాజెక్ట్ మీద 10 మంది వర్క్ చేయాలనుకుంటున్నాం, మన ఫ్రెండ్స్ కూడా చేయాలనుకుంటున్నారు. అక్కడ మనం గిట్ వాడితే కనుక మనం బ్రాంచింగ్ టెక్నాలజీ వాడి ఈజీగా మనం చేయొచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వాట్ ఈస్ బ్రాంచింగ్ అని చెప్పి. నేను ఆఫ్టర్ వీడియో, విత్ ఇన్ దిస్ వీడియో విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనం గిట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం అసలు గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలంటే గిట్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గిట్ అనే వెబ్సైట్. జస్ట్ సింప్లీ సెర్చ్ గిట్ ఇన్ గూగుల్. సో సెలెక్ట్ ద ఫస్ట్ వెబ్సైట్. మీకు ఏదైతే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేయండి. సో మనం చూసారు కదా, ఇప్పుడు గిట్ హబ్ అనే హోమ్ పేజ్లో ఉన్నాము. మీరు హోమ్ పేజ్కి రాగానే ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఆర్ డౌన్లోడ్ ఫర్ వాట్ ఎవర్ ఆపరేటింగ్ సిస్టమ్ యూఆర్ యూజింగ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ మ్యాక్ ఆర్ ఎనీథింగ్, యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ ఇట్. సో ఇప్పుడు నేను ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేస్తే కనుక సో మెనీ వర్షన్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే బటన్ నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. నేను ఇక్కడ డౌన్లోడ్ అనేది ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నాకు ల్యాప్టాప్లో డౌన్లోడ్ అనేది కనిపిస్తుంది. సో వాట్ ఐ విల్ డూ నా, సింప్లీ ఇక్కడ డౌన్లోడ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, నేను ఆపేస్తున్నాను. వన్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటికలీ ఇట్ విల్ స్టార్ట్ ఇన్స్టాలింగ్. సో చూసారు కదా, ఇప్పుడు మనకి గిట్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను మన ల్యాప్టాప్లో. ఎస్, ఆల్రెడీ జస్ట్ సింపుల్ లైక్ హౌ యూ ఇన్స్టాల్ జనరల్ సాఫ్ట్వేర్ లైక్ దట్ ఓన్లీ. దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి మీరు. ఏం కాన్ఫిగరేషన్స్ ఏం చేయొద్దు, సింపుల్ నెక్స్ట్ టిల్ ఇట్ గాట్ ఇన్స్టాల్డ్.
చూసారు కదా ఇప్పుడు గిట్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఈ గిట్ అనేది ఉపయోగించి రిమోట్ రిపాజిటరీస్ అనే వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉంటూ నెక్స్ట్ కంట్రీలో ఉన్న రిపాజిటరీ ఆన్లైన్లో ఉంటుంది రిపాజిటరీ. సో ఒక సింగిల్ రిపాజిటరీ మీద 10 పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ 10 పీపుల్ అనేవాళ్ళు ఒకే చోట ఉండక్కర్లా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండొచ్చు. సో దీనివల్ల మనకు చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇట్స్ బికమింగ్ గెటింగ్ ఇన్స్టాల్డ్. It won't take more than 5 minutes to install. Generally, after Git అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత సింప్లీ మీరు ఐ విల్ షో యూ మీకు హౌ టు ఓపెన్ గిట్ అనేది. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్. నో, ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్ లేటర్, బట్ మీరు మాత్రం రీస్టార్ట్ చేయండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గిట్ బ్యాష్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనకి కమాండ్ ప్రాంప్ట్ అయిపోయిందో ఇది బ్యాష్ స్క్రిప్టింగ్ అంటాం మనం. సింపుల్ ఇట్స్ నాట్ లైక్ కమాండ్ ప్రాంప్ట్ ఇన్ విండోస్. బ్యాష్ స్క్రిప్టింగ్తో మనం ఏం చేస్తామంటే ఆల్ గిట్ ట్రాక్ చేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్తో కూడా చేయొచ్చు, బట్ ఐ విల్ రికమెండ్ ఎవ్రీవన్ టు యూజ్ దిస్ బ్యాష్ ఓన్లీ. ఓకే, హియర్ మనకి తెలుసుకోవాలంటే కొన్ని లినక్స్ కమాండ్స్ అనేవి మనకి బేసిక్స్ వచ్చి ఉండాలి. సో ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీవన్ టు లర్న్ సమ్ బేసిక్స్ లినక్స్ కమాండ్స్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మనం గిట్ పోర్టల్లో ఉన్నాం. నేను గిట్ వర్షన్ అంటే కనుక చూసారు కదా, గిట్ వర్షన్ 2.39.1. సో సంథింగ్. సో నా ఏదైతే సిస్టంలో గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓకే, గిట్ అనేది చెప్పారు, గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని మేము ఎలా ఉపయోగించాలి? ఓకే, లెట్ మీ షో యూ. మీకు ఎలా ఉపయోగించాలంటే సింప్లీ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. ఫోల్డర్లో 2 ఫైల్స్ పెడతాను. నో మనం చూద్దాం ఈ 2 ఫైల్స్ అనేవి గిట్ అనే దానికి ఎలా లింక్ చేస్తాం అలా ఈ ఫోల్డర్ని. ఓకే, లెట్ మీ షో యూ. నేను లోకల్ డిస్క్ సిలో ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మీరు చూస్తే కనుక నా లోకల్ డిస్క్ సిలో ఒక 1 సెకండ్ ఐమ్ గెటింగ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, చూసారు కదా ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చేంజ్ డైరెక్టరీ టు సి. నాకు ఏదైతే రూట్ ఉందో బట్ అది లొకేషన్ సి దగ్గర ఉంది నా బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది. నేను చేంజ్ డైరెక్టరీ టు ప్రాజెక్ట్. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఇక్కడ లెఫ్ట్ ప్రాజెక్ట్ ఉంది, రైట్ సైడ్ మటుకు సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మొత్తం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మనం చూస్తే కనుక రైట్ సైడ్ అనేది నేను బ్యాష్ స్క్రిప్టింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ అనేది మాత్రం ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఓపెన్ అయి ఉంది. నేను ఇప్పుడు గిట్ అనేది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కమాండ్ ఏంటంటే గిట్ ఇనిట్. సో వాట్ ఈస్ దిస్ గిట్ ఇనిట్? జనరల్ నార్మల్ ఫోల్డర్. నేను దీనికి గిట్ అటాచ్ చేయడానికి గిట్ ఇనిట్ అనే కమాండ్ వాడితే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది, .git అనేది. ఈ .git అనేది ఏం చేస్తుందంటే నా ఫైల్ యొక్క ఆల్ ట్రాకింగ్స్ని సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి నేను .git అన్నాను, లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ అనేది యాడ్ అయింది నా ఫోల్డర్. చూసారు కదా .git అనేది. ఇప్పుడు దాకా అసలు ఇది లేదు. వన్స్ ఇది యాడ్ అవ్వగానే నా ఇక్కడ మాస్టర్ అని వచ్చింది. సో దిస్ థింగ్స్ విల్ టెల్ మీ నేను గిట్ అనేది నా దాంట్లో ఇన్స్టాల్ చేశాను అని అర్థం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. చూడండి, టచ్ video.txt అంటే ఒక video.txt ఫైల్ క్రియేట్ చేశాను, టచ్ image.txt. సో 2 ఫైల్స్ అనేవి నేను క్రియేట్ చేశాను. సో సింపుల్ హియర్ మనం ఏం చెప్తున్నా అంటే ఫోల్డర్ మా దగ్గరికి వచ్చి ఈ గిట్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకో. ఇప్పుడు ఏమైందంటే ఇది ఏదైతే ఫోల్డర్ ఉందో దీన్ని రిపాజిటరీ అంటాం, ఎందుకని దీంట్లో .git ఫైల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇదైతే లెఫ్ట్ సైడ్ మీరు ఫోల్డర్ చూస్తున్నారో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఫుల్లీ గిట్ ఎనేబుల్డ్ అనమాట. సో మన గిట్ ఎనేబుల్డ్ కాదని తెలుసుకోవాలంటే ఎలాగంటే మీరు ఇక్కడ మాస్టర్ అనే ఒక చూస్తున్నారు వర్డ్ని, దిస్ ఇస్ కాల్డ్ బ్రాంచ్. వాట్ ఈస్ బ్రాంచింగ్ అనేది మీకు చెప్తాను నేను. సో ఇప్పుడు మనకి ఏదైతే గిట్లో 2 ఫైల్స్ యాడ్ చేసాం, గిట్ అనేది దాన్ని ఇన్స్టాలేషన్ చేసాం, బట్ వీటిని మనం ఎలా సేవ్ చేస్తాం? ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి గిట్ యాడ్ అని చెప్పి కమాండ్ ఉంటుంది. ఇప్పుడు గిట్ యాడ్ అని చెప్పి image.txt. సో ఇప్పుడు ఏమైందంటే నేను గిట్లోకి యాడ్ చేశాను అనమాట. నా రిపాజిటరీ ఏదైతే ఉందో దాంట్లోకి image.txt యాడ్ చేశాను. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అంటే
ప్రస్తుతం ఏమేమి ఫైల్స్ అనేవి నేను యాడ్ చేశానని తెలుస్తుంది. గిట్ స్టేటస్. సో మీరు ఇప్పుడు చూసారు కదా, నేను ఇక్కడ image.txt అనే ఫైల్ని యాడ్ చేశాను, video.txt ఫైల్ అనే దాన్ని యాడ్ చేయలేదు. సో హియర్ ఇన్ గిట్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్రమ్ హియర్. జనరల్లీ ఫ్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు కూడా ఫస్ట్ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే కమిట్. యాడ్ అయిన తర్వాత కమిట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా కమిట్ అనేది ఏంటంటే ఓకే, ఇంకా మనం మెయిన్ ఫైల్లోకి పంపించేసినట్టే, మన ఏదైతే ఫైల్ ఉందో దాన్ని మెయిన్ ఫోల్డర్లోకి పంపించేసినట్టే. బట్ ఈ గిట్ యాడ్ అనేది ఏంటంటే లైక్ వీఆర్ రీవెరిఫైయింగ్ ఇట్, అంటే ఒక స్టేజ్ అనమాట. గిట్ కమిట్ అనేది ఒక స్టేజ్ అయితే ఈ యాడ్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ లైక్ వెరీ నియర్ బై స్టేజ్, లైక్ హౌ మనకి మెట్లు ఉంటాయి కదా స్టేజ్కి అలాగా. సో ఏదైతే ఫైల్స్ని మనం స్టేజ్ ఎక్కించాలంటే ఎవరినైనా ముందు ఏం చేస్తాం, మనం ముందు వాళ్ళని స్టెప్స్ మీద నుంచి వెళ్ళమంటాం. సో ఈ యాడ్ అనేది ఏం చేస్తుందంటే మన కంటెంట్ని తీసుకొచ్చి ముందు స్టెప్స్ మీద పెడుతుంది. వన్స్ మనం కమిట్ అనగానే అది స్టేజ్ మీదకి వెళ్తుంది. స్టేజ్ మీదకి వెళ్ళగానే ఏం జరుగుతుంది, ఆడియన్స్ మొత్తం మన యొక్క ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళందరినీ చూస్తారు. సో వన్స్ మనం కమిట్ అయితే మన రిపాజిటరీ అనేది ఫైనల్ అయిపోయినట్టే అనమాట. లైక్ ఈ ఫైల్స్ అనేవి మన రిపాజిటరీలోకి యాడ్ అయిపోతాయి. బట్ ఫస్ట్ బిఫోర్ డూయింగ్ కమిటింగ్ మనం ఏం చేస్తామంటే ముందు వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టెప్స్ మీద పెడతాం. అంటే మనం ముందు వాళ్ళని యాడ్ చేస్తాం, యాడ్ చేసిన తర్వాత కమిట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను ఇక్కడ ఏదైతే ఉందో గిట్ యాడ్ అన్నాం కదా, ఓకే యాడ్ చేశాను. బట్ హౌ టు కమిట్ దెమ్ అంటే నేను ఇప్పుడు వాళ్ళని స్టేజ్లో ఎక్కించాలి. అలా దానికి కమాండ్ ఏంటంటే గిట్ కమిట్ ఎం. నా ఇది ఏదైతే డాష్ ఎం ఉందో దీన్ని ఏమంటాం, మనం ట్యాగ్ అంటాం. బట్ మెసేజ్. సో మీరు పైకి ఎక్కిస్తున్నారు, ఎక్కించే ముందు మీ యొక్క టీమ్ నేమ్ చెప్పాలి కదా ఎందుకు ఎక్కిస్తున్నారని. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఐ యాడెడ్ ఇమేజ్ ఫైల్. సో ఇఫ్ ఐ క్లిక్ ఎంటర్ చూస్తే కనుక ఇక్కడ మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి గెట్ చూపిస్తుంది. ఏమని 1 ఫైల్ చేంజ్ అండ్ 0 ఇన్సర్షన్స్. అంటే ఒక ఫైల్ అనేది మనం చేంజ్ చేసాం, సింప్లీ ఇన్సర్ట్ చేంజ్ చేసాం కదా. సో 0 ఇన్సర్షన్స్ 0 డెలిషన్స్ అండ్ క్రియేట్ మోడ్ అని చెప్పి మనకు కోడ్ అయితే వచ్చింది. ఫర్ నా డోంట్ టేక్ అబౌట్ ఇట్. మనం గిట్ కమిట్ చేస్తాం, ఫస్ట్ గిట్ యాడ్ చేసాం. ఇప్పుడు మనం గిట్ స్టేటస్ అంటే ఏంటో చూద్దాం. ఈ గిట్ స్టేటస్ అనేది ఏం చెప్తుందంటే ఇప్పుడు దాకా మనం ఏమేమి దీని మీద పని చేసాం, లైక్ ఇప్పుడు ఏమేమి కమిట్ చేసాం అని మొత్తం మనకు తెలుస్తుంది. గిట్ స్టేటస్ చూసారు కదా, మనకి ఇక్కడ video.txt అనేది మనం యాడ్ చేయలేదు. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గిట్ లాగ్. ఓకే, వై వీ నీడ్ టు యూజ్ దిస్ గిట్ లాగ్. లాగ్స్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ లాగ్ అంటే ఏంటి, ఎవరికి మనకి కాల్ వచ్చింది, కాల్ అవుట్ బయటికి ఎవరికి వెళ్ళింది, సో మొత్తం హిస్టరీ ఉంటుంది. అలా ఈ రిపాజిటరీలో ఇప్పుడు వచ్చి ఏమేమి జరిగినాయి అనే హిస్టరీ మొత్తం నేను చూడొచ్చు. మనం నేను గిట్ లాగ్ అని చేస్తే కనుక మీకు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ మనకి ఇక్కడ కమిట్ ఐడి వచ్చింది. సో కమిట్ ఐడి వచ్చిన తర్వాత కింద ఒక మెసేజ్ కూడా వచ్చింది చూసారు కదా, ఐ యాడెడ్ ఇమేజ్ ఫైల్. సో ఏంటిది ఇది అంటే మనం ఏదైతే ఇందాక చేసాం కదా ఒక ఇమేజ్ ఫైల్ అనేది దాన్ని యాడ్ చేస్తున్నప్పుడు ఐ యాడెడ్ ఇమేజ్ ఫైల్ అని దానికి ఈ మెసేజ్ అనేది చెప్తుంది. సో మనం కోడ్ చూస్తాము, ఒక 10 లైన్స్ ఆఫ్ కమిట్స్ ఉంటాయి. సో 1 కమిట్కి కామెంట్ ఉంటుంది. ఆ కామెంట్ చదవంగానే ఓకే ఆ కమిట్ దగ్గర ఏం జరిగింది అంటే ఈ స్టేజ్ ఎక్కించింది ఎందుకు మనం అవన్నీ మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. క్లియర్ కదా ఈ గిట్ కమిట్ అనేది ఎలా యాడ్ అవుతుందో. సో మనకి ఇక్కడ image.txt video.txt అనేవి 2 ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో ఫైల్ని యాడ్ చేస్తాను. వచ్చి న్యూ ఫైల్, దీని పేరు ఏం పెడతా అంటే మూవీ.txt అనే ఫైల్ యాడ్ అయింది. సో ఇప్పుడు నేను గిట్ యాడ్ video.txt అంటున్నాను. సో ఈ video.txt అనే ఫైల్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇది యాడ్ అయింది కదా, ఇప్పుడు నేను దీన్ని మెయిన్ రిపాజిటరీ పెట్టాలంటే ఏం చేయాలి, గిట్ కమిట్ ఎం. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఐ యాడెడ్. సో ఇక్కడ కామెంట్ మీనింగ్ ఏదైనా రాయొచ్చు, ఇక్కడ మీకు అది మీనింగ్ఫుల్గా ఉండాలి, వీడియో ఫైల్. సో అది కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను గిట్ లాగ్ చూస్తే నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ వన్ ఏదైతే మనం ఇమేజ్ ఫైల్ యాడ్ చేసామో నెక్స్ట్ వీడియో ఫైల్ యాడ్ చేసాం అంటే మనకి హిస్టరీ ఆఫ్ రిపాజిటరీ, ఈ ఫోల్డర్ మొత్తం హిస్టరీ అనేది మనకి గిట్ వల్ల చూడొచ్చు. కనిపిస్తుంది కదా మనకి ఏ టైంకి యాడ్ చేసాము, ఆ ఆథర్ అనేది ఎవరు యాడ్ చేశారు, మొత్తం అని మనకి క్లియర్గా తెలుస్తున్నాయి. సో సింప్లీ యాడెడ్ ఇమేజ్ ఫైల్, యాడెడ్ వీడియో ఫైల్ అనేది డీటెయిల్గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే నేను మూవీ ఫైల్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని కూడా మనం యాడ్ చేద్దాం. గిట్ యాడ్ txt. సో ఇది కూడా యాడ్ అయింది. దీన్ని మనం కమిట్ చేయాలంటే గిట్ కమిట్ ఎం మూవీ ఫైల్. సో ఇది కూడా ఫైల్ యాడ్ అయింది. నేను గిట్ లాగ్ చూస్తే కనుక నాకు
3 హిస్టరీ వస్తుంది. హిస్టరీ 1లో ఏం కనిపిస్తుంది అంటే ఇమేజ్ ఫైల్ యాడ్ చేశాను, హిస్టరీ 2లో వీడియో ఫైల్ యాడ్ చేశాను, హిస్టరీ 3లో మూవీ ఫైల్ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాజెక్ట్కి 3 months పడుతుంది వర్క్ చేయడానికి. జనవరిలో కోడ్ యాడ్ చేసాం, ఫిబ్రవరిలో కోడ్ యాడ్ చేసాం, మార్చ్కి వచ్చేసరికి మనకి కోడ్ అనేది కరెక్ట్ అయింది, మనకి అనుకున్న కోడ్ వర్క్ అవ్వట్లేదు. మన ప్రీవియస్ కోడ్ ఏదైతే ఉంటుందో మాకు ఆ కోడ్కి జంప్ అయిపోవాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జనవరి కోడ్ అనుకుందాం, దీన్ని ఫిబ్రవరి కోడ్ అనుకుందాం, దీన్ని మార్చ్ కోడ్ అనుకుందాం. ఇప్పుడు నేను ఏదైతే ముందు కోడ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నానంటే ఈ యొక్క ఏదైతే ఐడి ఉందో ఈ ఐడిని నేను కాపీ చేసుకోవాలి ఫస్ట్. అలా కాపీ చేయాలంటే ఏం చేయాలంటే నేను బ్యాష్లో సింప్లీ కంట్రోల్ ఇన్సర్ట్, ఇప్పుడు ఏం చేస్తానంటే గిట్ రీసెట్. సో ఇప్పుడు మనం ఎక్కడికైతే బ్యాక్ వచ్చేయాలనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాడెడ్ మూవీ ఫైల్ ఉంది కదా, నాకు అది వద్దు, తీసేయాలి అంటే దాని బిఫోర్ ఏదైతే కమిట్ ఉంటుందో దాన్ని ఐడి కాపీ చేసుకోవాలి మనం. ఇక్కడ గిట్ రీసెట్ అనే దగ్గర ఇప్పుడు కింద కంట్రోల్ ఇన్సర్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను షిఫ్ట్ ఇన్సర్ట్ చేస్తే పేస్ట్ అవుతుంది. నేను ఎంటర్ చేశానంటే చూడండి మీరు ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవి అనేది రీసెట్ అయిపోయినాయి. గిట్ స్టాటస్ చూపిస్తాను. movie.txt అనే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ అనేది మనకి బ్యాక్ వచ్చేసింది. అర్థమవుతుంది కదా మీకు ఏమవుతుందో. గిట్ లాగ్ ఇప్పుడు చూస్తే కనుక మనకి 2 logs మాత్రమే ఉన్నాయి. వీడియో ఫైల్ ఉంది, ఇమేజ్ ఫైల్ ఉంది. ఇక్కడ movie.txt ఫైల్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, ఇఫ్ ఐ డూ గిట్ యాడ్, సో ఇప్పుడు నేను ఏదైతే movie.txt ఫైల్ ఉందో అది యాడ్ చేయాలనుకుంటున్నాను. అది ఆ ఫైల్ యాడ్ అయింది. ఫ్రెండ్ గిట్ కమిట్ ఎం యాడెడ్ అగైన్. సో అది యాడ్ చేశాను ఆల్రెడీ. సో మీరు గిట్ లాగ్ చూస్తే కనుక కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ 3 files ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఏదైతే వీడియో ఫైల్ ఉందో యాడెడ్ అగైన్ అని చెప్పి 2 ఉన్నాయి కదా, అవన్నీ చేసేసి ఓన్లీ నేను ఇమేజ్ ఫైల్ దగ్గర వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఏదైతే కాపీ చేసుకుని కంట్రోల్ ఇన్సర్ట్ గిట్ రీసెట్ షిఫ్ట్ ఇన్సర్ట్ ఎంటర్. మీరు చూసారు కదా, ఇప్పుడు నేను ఏదైతే చేశానో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ప్రీవియస్ ఫైల్స్కి అయితే మనం వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ టాపిక్ అయిన తర్వాత మనం బ్రాంచింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం.